ప్రధానంగా ఈ రోజున కుటుంబంలో అన్ని విధాలుగా సుఖశాంతులు కలగాలి, అందరూ ఆనందంగా జీవించాలి అని అంటే ప్రదోషకాల సమయానికి, సాయంకాల ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అంటే 6:23కి ఎంతో ప్రదోషం ఉంటుంది, 6 గంటల కల్లా చేరుకొని ఆ శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయాలి. ఓకే. అన్నాభిషేకం అని అంటే చాలామంది కుక్కర్లోనూ వండుతారు, కాదు, గంజి వార్చిన అన్నం చేయాలి. ఎందుకంటే కుక్కర్లో వండితే మొత్తం ముద్ద ముద్దగా అవుతుంది. గంజి వార్చితే ఏమవుతుందంటే విడిపూలు ఎలా ఉంటాయో మల్లెపూలు అలా అన్నం అలా ఉంటుంది. ఒక మంచి పల్చటి తెల్లబట్ట మీద ఆ అన్నాన్ని, గంజి వార్చిన అన్నాన్ని వేసి, అది ఆ గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని తీసుకొని నమశ్శంకరాయ 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 అనుకుంటూ దేవాలయంలో ఉన్నటువంటి లింగానికైనా, లేదా గర్భగుడి కాకుండా బయట కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఆ శివలింగానికైనా అభిషేకం చేయాలి. మొత్తం ఆ శివలింగం అంతా కూడా కప్పేటట్టుగా చేసి ఆ ఈశ్వరుడికి నివేదన, అంటే పెరుగన్నము నివేదన గనక చేస్తే వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది.